ఎందుకు వెయ్యాలని అడుగుతున్నాను నేను. ఎందుకు వెయ్యాలా నీకు ఓటు? ఆ రోజు పాదయాత్రలో అనేకమైన అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి ముద్దులు పెట్టి ఆడవాళ్ళని మోసం చేసి ఓట్లు వేయించుకొని నువ్వు ఇచ్చిన హామీలు ఏమన్నా నెరవేర్చారా ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. సోదరులారా, ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఆ రోజు ఏమన్నాడండి? ఎంపీలు గెలిపించి నాకు ఇవ్వండి, కేంద్రం మెడల వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అన్నాడు. మీరందరూ నమ్మారు. స్పెషల్ స్టేటస్ వస్తే రాష్ట్రం బాగుపడుతుందని అనుకున్నాం అందరం. నువ్వు 19 సార్లు ఢిల్లీ వెళ్ళావు, ఏం పీకేవని అడుగుతున్నాను నేను. ప్రధానమంత్రి గారి 19 సార్లు కలిసావు. లోపలికి వెళ్తాడు, తలుపులు వేసుకుంటారు, ఇద్దరు మాట్లాడేసుకుంటారు. బయటకు వస్తాడు, ఏం చెప్పడం. ప్రెస్ వాళ్ళకి కూడా ఏం చెప్పడం. ఒక్కొక్క వెళ్ళినప్పుడల్లా 20 నిమిషాలు లోపల మాట్లాడుకుంటున్నారు. మరి కాలు పిసికేస్తున్నాడో ఏం పిసికేస్తున్నాడో తెలియదు, కానీ మీరు ఏం చేస్తాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. మరి స్పెషల్ స్టేటస్ తేలేనందుకు నీకెందుకు ఓటేయాలి జగన్ రెడ్డి? ఒకసారి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. సోదరులారా, రైల్వే జోన్, విశాఖపట్నానికి రైల్వే జోన్ తెస్తాను, నన్ను గెలిపించమన్నాడు. ఇవాళ రైల్వే జోన్ ఉందా? తమిళ్లో అడగండి. మరి రైల్వే తేలేని నువ్వు ఓటేయాలని అడుగుతాను నేను. అసలు అర్థం చేసుకోమని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. సోదరులారా, భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏ రాష్ట్రం చూడండి రాజధాని ఉంది. మన రాష్ట్రానికి రాజధాని ఏదో మీరు చెప్పండి, మన పిల్లలు చెప్పానండి, చదువుకున్న మేధావులు చెప్పండి. రాష్ట్రానికి రాజధాని కూడా నిర్మించలేనటువంటి దౌర్భాగ్యుడా, నీకెందుకు ఓటేయాలి రా అని అడుగుతున్నాను ఇవాళ మీ అందరి ముందు. ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని మనం చేస్తున్నాను. సోదరులారా, ఉద్యోగస్తులు ఉన్నారు పాపం. ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళందరినీ మోసం చేశాడు. తమ్ముడు నేను గెలిచిన వెంటనే సిపిఎస్ అన్నాడు, సిపిఎస్ రద్దు అన్నాడు, ఏదో మాట ఇచ్చాడు. బాబు మాస్టర్లు అందరూ మొన్న ఎలక్షన్లో 2 చేతులతో ఓట్లు వేసారు ఆడికి. ఈవేళ చూస్తే 4 సంవత్సరాలు అయిపోతుంది. మాస్టర్లు పట్టించుకుని నాదులు లేడు. ఉపాధ్యాయులారా, ఇప్పుడు కానీ సరే అర్థమైందా జగన్మోహన్ రెడ్డి తాలూకు మోసం? అంతే వచ్చి ఎలక్షన్లో 2 చేతులతో 4 వేసి ఓట్లేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని గెలిపించమని చెప్పి ఉపాధ్యాయ సోదరులందరికీ కూడా నేను మనవి చేస్తానండి. అంతేకాకుండా సోదరులారా, ఉద్యోగస్తులు మన పిల్లలు చదువుకున్నారు. చంద్రబాబు గారి టైంలో ఇంజనీరింగ్ కాలేజీలు అనేక కాలేజీలు పెట్టాం. మన పిల్లలు బ్రహ్మాండం చదువుకున్నారు. చదువుకున్న పిల్లలు ఇవాళ బెంగళూరులో కానీ చెన్నైలో కానీ విదేశాల్లో కానీ బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తున్నారు. నువ్వు ఒకటిగానే ఉద్యోగం ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి? ప్రతి జనవరికి ఉద్యోగాలు లేదా పిల్లలకి, చదువుకున్న పిల్లలకి ఎప్పుడైనా ఒక ఉద్యోగం ఇచ్చావా? మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆడు దౌర్భాగ్యుడు, ఆడంటాడు అయ్యన్నబాతుడు చాలా ఉద్యోగులు ఇచ్చాడు నాతోటి ప్రెస్లో. ఏమి ఇచ్చేవరా బాబు అంటే, మాంసం దుకాణాల్లోని, చేపల దుకాణాల్లోని, బ్రాందీ షాపుల్లో ఉద్యోగులు ఇచ్చేటట్టండి మహానుభావుడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఐటీ ఉద్యోగాలు, లక్షలాది మంది ఉద్యోగాలు, లక్షలాది జీతాలకి అక్కడ విదేశాల్లో పనిచేస్తూ ఉంటే ఆ కుటుంబాలు ఎంత బాగుపడ్డాయి. దానికి కారణం చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి ఈసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దౌర్భాగ్యాన్ని ఇంటికి కాదు జైలుకి పంపించవలసిన అవసరం ఉంది. మీ అందరి తరపున చంద్రబాబు గారు కోరుకుంటున్నాను సార్, మిమ్మల్ని మీరు మీ మంచితనం అతి మంచితనం అయిపోయింది సార్ మీది. ఆడు చూడండి ఎలా పరిపాలన చేశాడో. దౌర్భాగ్య నా కొడుకు ఎంతమందిని అరెస్ట్ చేశాడు, ఎంతమందిని చంపాడు. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అంటాడు. నువ్వు ఎంతమంది బీసీలు చంపేశావు, నువ్వు ఎంతమంది ఎస్సీలు చంపేశావు, ఎంతమంది ఎస్టీలు వాళ్ళకి అన్యాయం చేసావో మరి ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను. సోదరులారా, అధికారంలోకి వస్తే
2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారని మాట ఇచ్చావు. ఏమే ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చావా? అంతేకాదు కానీ పోలీసులు మీరు కూడా వినాలి, పోలీసులు కూడా మారాలి, మీరు మారాలా, తప్పదు. ప్రభుత్వం మారుతుంది, ఆపలేరు, ఎవరు ఆపలేరు, జన సమూహం ముందు ఉంది. అంటే పోలీసులు మారండి, ప్రభుత్వానికి రాబోయే ప్రభుత్వాన్ని సహకరించండి. మీకు కూడా మోసం చేశాడయ్యా, మీరు దాచుకున్న